ప్రకాశం బ్యారేజ్లో బోట్ల ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు సీఎం చంద్రబాబు. ఓడిపోయారని ప్రజలపై కక్ష తీర్చుకోవాలి అనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లకు వైసీపీ రంగులు ఎందుకున్నాయి? బోట్లు వదిలిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో ఉన్న వారి ఆటలను సాగనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50% పెంచాలని ఆర్థిక సంఘాన్ని కోరినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అలాగే రుణాల్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పారు. తలసరి ఆదాయం ఆధారంగా నిధులు కేటాయించడం కరెక్ట్ కాదని ఆర్థిక సంఘానికి సూచించినట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విజయవాడ వరద బాధితులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారన్నారు మంత్రి నారాయణ. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బాధితులందరికీ ఆహారం, తాగునీరు పంపిణీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కలెక్షన్లు పునరుద్ధరించామని, బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చెప్పినట్లు తెలిపారు. బుడమేరు వరదతో విజయవాడ మునిగిపోతే ప్రధాని మోడీ కనీసం చూడటానికి రాలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నగరంలోని రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులను పరామర్శించి దుప్పట్లు, ఆహార వస్తువుల కిట్లను పంపిణీ చేశారు. ఏపీ నుంచి గెలిచిన ఎంపీలతోనే ఆయన ప్రధాని అయ్యారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. పుట్టుకునిది, చావునిది, బతుకంతా దేశానిది అంటూ తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కౌలజీ 110వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎథ్నిక్ థియేటర్స్ ఆర్ట్స్ సొసైటీ ప్రదర్శించిన బతుకంతా దేశానిది నాటకం ప్రేక్షకులను అలరించింది. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 48 అడుగులకు వద్ద నీటి మట్టం కొనసాగుతుండగా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటకు గోదావరి వరద పెరుగుతూనే ఉంది. అయితే కనీస భద్రతా చర్యలు చేపట్టడం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు గోదావరిని చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. సత్యసాయి జిల్లా రాప్తాడులో ఓ వ్యక్తి గన్తో హల్చల్ సృష్టించాడు. రామగిరి మండలం సుద్దకుంటపల్లిలో కుంటిమద్ది వైసీపీ ఎంపీటీసీ భర్త కేశవపై వరుసకు అన్న అయ్యే వ్యక్తి గన్తో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య పాత వివాదం ముదరడంతో బహిరంగంగా గొడవపడ్డారు. ఈ క్రమంలో గన్తో పాటు కత్తి తీసుకుని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన ఎంపీటీసీ భర్త కేశవ సహా పలువురు సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాజాగా జరిగిన ఈ హింసాకాండలో దాదాపు 11 మంది చనిపోయారు. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్లో జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తమ నివాసాలను వదిలి వెళ్లడానికి వీల్లేదని, ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిషేధించారు. డబ్బులెవరికి ఊరికే రావు అనే డైలాగుతో అందరి దృష్టిని ఆకర్షించిన లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణలో వర్షాల విలయంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి విరాళం ఇచ్చారు. ప్రకృతి విపత్తుల సమయంలోనే అందరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని కిరణ్ కోరారు. మరోవైపు నిన్ననే ఏపీ సీఎం చంద్రబాబును కలిసి వరద బాధితుల కోసం ₹1 విరాళాన్ని ఇచ్చారు ఆయన. హీరో రాజ్ తరుణ్పై లావణ్య పెట్టిన కేసు ఛార్జ్షీట్లో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తం 6 సాక్ష్యాలను సేకరించారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ 10 ఏళ్ల నుంచి ప్రేమ, పెళ్లి పేరుతో ఎమోషనల్గా, ఫిజికల్గా వాడుకొని మోసపూరిత హామీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఛార్జ్షీట్లో రాజ్ తరుణ్ని నిందితుడిగా పేర్కొన్నారు. లావణ్యని ప్రేమ, పెళ్లి పేరుతో రాజ్ తరుణ్ ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.